జై శ్రీరామ్. జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్ మందిరం ప్రతిష్ఠ జరగనుంది. ఈ మహోత్సవానికి సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దాదాపు 7,000 మందికి ఇన్విటేషన్స్ సెలబ్రిటీస్కి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ఉత్తరప్రదేశ్లోకి ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇందులో ముందుగా టాలీవుడ్ నుండి ప్రధాని మోడీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో పాటు తన తనయుడైనటువంటి రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, ప్రభాస్ గారికి, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారికి ఆహ్వానం అందింది. అలాగే తమిళ సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారికి, ధనుష్ గారికి, సంగీత దర్శకుడైనటువంటి ఇళయరాజా గారికి కూడా ఆహ్వానం అందింది. కేరళ నుండి మోహన్ లాల్ గారికి, బాలీవుడ్ నుండి కంగనా రనౌత్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, శ్రేయా ఘోషల్, హేమమాలిని, శంకర్ మహాదేవ్ ఇంకా చాలామంది ప్రముఖులకు ఆహ్వానం అందింది. అలాగే ఇండియన్ క్రికెటర్స్ అయినటువంటి మహేంద్ర సింగ్ ధోని గారికి, సచిన్ టెండూల్కర్ గారికి, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకి ఇంకా చాలామంది ప్రముఖులకు ఆహ్వానం అందింది అని చెప్పుకోవచ్చును. రాజకీయ ప్రముఖులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆహ్వానం అందిందని తాజా సమాచారం. అక్షయ్ కుమార్, పవన్ కళ్యాణ్ గారు అయోధ్య కోసం అత్యధికమైనటువంటి డబ్బును డొనేట్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఈ అయోధ్య కోసం భక్తులు లక్షల మంది వస్తారనే ఉద్దేశంతో భక్తులు ఇబ్బంది పడకూడదని మోడీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు దగ్గర నుండి చూసుకోవడం జరుగుతుంది. ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.